ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలు 91వ కీర్తన మొదటి వచనము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, నీడ యొక్క విలువ ఎండాకాలంలో మనకు తెలుస్తుంది. నీడ అనగా విశ్రాంతి స్థలమని కనబడుతూ ఉన్నది. ఈ నీడ అలసిన వారికి సేద తీర్చేది, విశ్రాంతిని, నెమ్మదిని, క్షేమమును ఇచ్చేది. అయితే మన ప్రభు యొక్క నీడను గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ఆశ్రయం యొక్క ఆధిక్యత దానిని రుచించిన వానికే తెలియను. ఈ కీర్తనలో కనిపిస్తున్న గొప్ప వాగ్దానములు దేవుని సంరక్షణ కింద నిలిచి ఉండే వారికి, ఆయన నీడలో నిలకడగా ఉండేవారికి మాత్రమే. తమకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఆపదలో కష్టాల్లో వచ్చినప్పుడు మాత్రమే దేవుణ్ణి వాడుకునే వారి కొరకు కాదు. ఈ విశ్రాంతి క్రీస్తులోనే ఉన్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలను గమనించినప్పుడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించి తన నీడలో మనల్ని విశ్రమింపజేయుచున్నాడు. ఆయన ఎంతగానో సంతోషపెట్టుచూ ఉన్నాడు. మన చుట్టూ దుష్ట మనుషులు ఉన్నారు. వారి కుట్రలు, వారి ద్రోహములు మనల్ని సొమ్మజిల్ల చేయుచున్నవి. అయితే ప్రభువు నీడను దయచేసి మనలను దైవిక అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. సర్వోన్నతుడు తానే తన రెక్కలతో చాపి నీడను మనకు దయచేస్తున్నాడు. పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనములో, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితుడనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నాకు జిహ్వా మధురమని సెలవిస్తూ ఉన్నాడు. జల్దరు వృక్షపు ఫలములు, వాసనతో కూడిన పూలు, చల్లదనము కలిగించు ఆకులు యావత్తు మన హృదయమును, శరీరమును విశ్రమింపజేయుచున్నవి. ప్రభువు నీడ మనుషుల నీడ వంటిది కాదు. బంధుమిత్రులు దయచేయు నీడ వంటిది కాదు. క్రీస్తు నీడ శాశ్వతముగా నిలిచి ఉండే నీడ. ఆ నీడ బలమైన నీడ. అందువలన సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని చదువుతూ ఉన్నాం. కీర్తనల 31వ కీర్తన 20 వచనములో, మనుషుల కపటోపాయములో వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి ప్రియులారా, మీరును మీ కుటుంబమును మహోన్నతుని చాటున సర్వశక్తిని నీడను విశ్రమించుచున్నారా? బండ సందులలో ఎగురు పావురం వలె కనబడుచున్నారా? కనుక ప్రియులారా, ఇంతవరకు మీరు క్రీస్తు నీడలోనికి రాని ఎడల ఇప్పుడే రండి. ఆయన మీకు ఆశ్రయమును, ఆదరణను అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.